అస్మద్గురుభ్యో నమః. మన భారతీయ సంస్కృతిలో ఋషులు మహర్షుల యొక్క ఔన్నత్యము గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నాము. వాటిలో భాగంగా సుఖమహర్షి ఎక్కడైనను ఆవు పాలు పితుకుటకు ఎంత సమయము పట్టునో అంత సమయం వరకు కూడా ఆ ప్రదేశంలో సంచరించాడు. తండ్రి దగ్గరే వేదశాస్త్ర అధ్యయనము చేశాడు. ఈయనకు పార్వతీ పరమేశ్వరులే ఉపనయనం చేశారని పురాణ గాథ. జనక మహారాజు దగ్గర ముక్తి మార్గమును తెలుసుకొని గృహస్థాశ్రమంలోకి అడుగెడెను. ఈయన భార్య పేరు ఫేవరి. ఈయన కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రవులను పుత్రులను, కీర్తి అనే కుమార్తెను పొందెను. ఇక నారద మహర్షి, బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. నారద మహర్షి యొక్క ప్రస్తావన లేని పురాణ కథలు లేనే లేవు. దేవతలు, రాక్షసులు ఇరువురు కూడా గౌరవించిన విశేషమైన వ్యక్తి నారద మహర్షి. ఇతడు సదా హరినామస్మరణ చేయుచు ఒకచోట స్థిరముగా ఉండక 14 లోకములు తిరుగాడుచూ ఉన్నాడు. ఇతని గూర్చి సూక్ష్మంగా చెప్పుట మనకు సాధ్యం కాదు. ప్రతి పురాణ గాథలను ఈయన యొక్క ప్రమేయము తప్పక ఉండి ఉంటుంది. ప్రతి దేవీ దేవతామూర్తుల గాథలలో, ఋషుల కథలలో నారద మహర్షి యొక్క ప్రస్తావన తప్పక ఉంటుంది. ఇక వాల్మీకి మహర్షి ప్రచేతసుడు అనే బ్రహ్మ మానస పుత్రుని యొక్క కుమారుడు. వాల్మీకి పుట్టిన వెంటనే తండ్రి శాపం వలన బోయవాడుగా మారి దారి దోపిడీలు చేయుచూ ఉండగా ఒకనాడు సప్తర్షుల ప్రభావం చేత ఇతడు తపస్సు చేయడానికి ప్రారంభించును. తపస్సులో అతని చుట్టూ పుట్టలు పెరిగినాయి. వాటి నుండి బయటకు వచ్చాడు. కావున వాల్మీకి మహర్షి అనే పేరు వచ్చినది. నారదుడు ఉపదేశించిన రామాయణం ఆధారంగా ఈయన శ్రీమద్ రామాయణము రచన చేశాడు. ఆ తరువాత కాలంలో సీతాదేవి గర్భవతిగా ఉండగా వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి పుత్రులకు జన్మ ఇచ్చింది. ఆ సీతామాత పుత్రులే లవ కుశులు. ఇక చివరగా యాజ్ఞవల్క్య మహర్షి గురించి తెలుసుకుందాం. దేవరాత ముని యొక్క పుత్రుడు దేవరాతని తపస్సునకు మెచ్చి నీకు నేనే పుత్రుడుగా జన్మించి శుక్ల యజుర్వేదమును భూమి మీద వ్యాప్తి చేయుదు అని వరమిచ్చెను. ఇతడు చతుర్వేదములు అతి చిన్న వయసులోనే పఠించినాడు. భాస్కరుని ద్వారా ఋగ్వేదము, జైమిని ద్వారా సామవేదము, అరుణి వద్ద అధర్వణ వేదము, వైశంపాయని ద్వారా యజుర్వేదము చదివాడు. ఇతనికి మైత్రేయి, కాత్యాయని అనే ఇరువురు భార్యలు కలరు. ఇంతటితో మన భారతీయ సంస్కృతికి మూలమైన మహర్షులు, ఋషుల యొక్క సంక్షిప్త జీవిత చరిత్రలు, వారి యొక్క గొప్పదనమును గురించి తెలుసుకునే ప్రయత్నము చేయడము జరిగినది, సంపూర్ణమైనది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేతనవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశేషు పూర్ణేందు జాట్యాపహ. హరి ఓం తత్సత్.